గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు మంగళవారం మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ప్రివ్యూ క్లోజ్ మనకు 25,763 అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 25,744లో అయింది. ఓకేనా. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం 26,100 అనేది యాడ్ చేయడం జరిగింది. చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్, నిన్నటి క్లోజింగ్ 15 క్యాండిల్. మార్కెట్ ఈరోజు లోలో ఏర్పడింది, హైలో ఏర్పడింది. కాకపోతే ఇక్కడ ఈ 915 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది దీన్ని విక్ నుండి మనకు మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయినా సరే మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు 10 గంటలకు, ఆ తర్వాత మళ్ళీ 11 గంటలకు ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుంది ఇది మనకు మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మనకు బ్రేక్ కాలేదు. బ్రేక్ కాకుండా మార్కెట్ అనేది ఇక్కడ నుండి మళ్ళీ 410 నుండి ఇది చూసినట్లయితే మూమెంటం తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 495. ఆ తర్వాత కొంచెం డౌన్ అయినా సరే మళ్ళీ 465 నుండి మళ్ళీ 500 దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం పిఈ, ఇది మన మెయిన్ పిఈ. ఎప్పుడైతే మనం మార్కెట్లో ఈ విధంగా పైకి వెళ్ళి కొంచెం డౌన్ అయినప్పుడు మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మాత్రం మనకు 915 క్యాండిల్ అనేది దాన్ని బ్రేక్ చేయలేదు కాబట్టి అది మనకు 15 క్లోజింగ్ అయిన 15 క్యాండిల్ బ్రేక్ చేయలేదు కాబట్టి అది మనకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ 24,400 అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఒక 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడి ఆ తర్వాత దీని బాడీ నుండి మనకు సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా కిందికి వచ్చింది మొత్తానికి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అంతవరకు రాలేదు. ఇది మళ్ళీ మనకు ఇక్కడ నుండి మనకు డౌన్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ ఒక స్టెప్ ఏర్పడింది. ఈ విధంగా పైకి వెళ్ళి డౌన్ అయిన తర్వాత ఒకటి మనకు ఇక్కడ నుండి మనకు మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీన్ని మాత్రం బ్రేక్ కావట్లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీన్ని బ్రేక్ చేయదు. ఇంతకుముందు కూడా మనకు ఇదే విధంగా జరగడం జరిగింది. ఓకేనా. ఎప్పుడైతే ఈ విధంగా మూమెంటం తీసుకుందో మనకు మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనకు సిఈ అనేది కింద పడుతుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుండి ఈ టైమింగ్ నుండి 11 గంటల నుండి మనకు కింది రావడం జరిగింది. ఓకేనా. తర్వాత ఎటువంటి మూమెంటం లేదు. ఓకే. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీలు ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం ఈ 25,700 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్న క్లోజింగ్ 915 క్యాండిల్ ఇక్కడ 28 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది. ఇది 64 రూపాయలు చిన్నగా వెళ్ళింది. ఇది 28 రూపాయలు 65 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇది 40 రూపాయల నుండి మళ్ళీ ఇది 64 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది చూసినట్లయితే 34 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది 73 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ సేమ్ మనకు ఇక్కడ నుండి మూమెంట్ అది మనకు ఎప్పుడైతే మనం గుర్తుంచుకోవాలి ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు ఏదైతే మూమెంట్ ఉంటుందో అది మనం బై చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ 34 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 108 రూపాయలు ఇచ్చింది. అంటే ఇక్కడ మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇది మనకు ఆగాలి ఫస్ట్. అంతే ఒక క్యాండిల్ రాగానే బై చేయడం కాదు. ఇక్కడ ఆగి ఇక్కడ మనకు ఒకటి కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది 110 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మనం చిన్న పీ ఇది మాత్రం ఇక్కడ ఆగలేదు. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మార్కెట్ ఇది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు బ్రేక్ చేసింది. ఇక్కడ నుండి పైనుండి కిందకి ఇది బ్రేక్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక కింది రావడం జరిగింది. ఇది మనకు చూసుకున్నట్లయితే 17 రూపాయల నుండి ఇది మనకు 41 రూపాయకి, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి తర్వాత 17 రూపాయల నుండి మళ్ళీ ఇది 43 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 12 రూపాయల నుండి చివరిగా చూసుకున్నట్లయితే ఇది 62 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 25,750 పీ ఇది. ఓకేనా. ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఈ విధంగా మనకు 45 రూపీస్ నుంచి లేకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది
రూ. 95 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ రూ. 65 నుండి మళ్ళీ 95కి వెళ్ళింది, 99కి వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ డౌన్ అయింది రూ. 61 నుండి మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 115కు, చివరిగా చూసుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ రూ. 70 నుండి మళ్ళీ ఇది రూ. 155కు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం సీలు కూడా గమనిద్దాం. ఇక్కడ ఈ 25,050 యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 247, ఇది మనకు మొదటి ఏర్పడిన 915 క్యాండిల్. ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే ఇది రూ. 238 నుండి డౌన్ అవ్వకుండా ఇక్కడ మూమెంటం తీసుకొని ఇది మనకు ఆ తర్వాత 117కు 147కి వెళ్ళింది. ఆ తర్వాత ఈ విధంగా ఆఖరికి రూ. 47లో క్లోజ్ అవ్వడం జరిగింది. దీంట్లో ఎటువంటి మూమెంటం అనేది లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,500 ఇది 300 రూపాయల నుండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంట్ ఉంది. ఇక్కడ ఒక చిన్న రూ. 150 నుండి ఇది మనకు రూ. 193కు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ విధంగా బ్రేక్ అవ్వడం జరిగింది. కిందికి మళ్ళీ రూ. 92 నుండి రూ. 90లో క్లోజ్ అవ్వడం జరిగింది. చివరిగా చూసుకున్నట్లయితే ఈ 25,600 ఇది చూసుకున్నట్లయితే ఇది చాలా ఇది ఎక్కడ నుండి ఇది రూ. 193 నుండి వెళ్ళి దీంట్లో మనకి ఎటువంటి మూమెంట్ అనేది లేదు. ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కాబట్టి దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఈరోజు ఇది మనకు వీడియో. థ్యాంక్ యూ.